హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. అసలు వీడియో ఏందనుకుంటున్నారా? ఈరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే మనం చూడబోతున్నాము. కంప్లీట్‌గా టెర్మినల్ 2 మొత్తాన్ని నేను కవర్ చేయబోతున్నాను. ఎందుకంటే అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉంది. అసలు మీరు స్వయంగా చూస్తే గానీ మీకు అర్థం కాదు. అసలు ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చేసింది. రండి కంప్లీట్‌గా చూసేద్దాం. ఈరోజైతే మనం టెర్మినల్ 2 అనేది కంప్లీట్‌గా చూడబోతున్నాం. టెర్మినల్ 2లోకి వచ్చేలోపుకి ఏందంటే ఒకటి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉండిద్ది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఉండిద్ది. ఎవరైతే ఫ్లైట్ ఎక్కబోతున్నారో వాళ్ళు ముందుగా ఇక్కడికి వచ్చేలోపుకి ఏందంటే టికెట్ అనేది ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకుంటారు. వాళ్ళ టికెట్ ఇవన్నీ చూసి లోపల పంపిస్తారు. ఇంకెవరైనా సరే విజిటర్స్ కానీ వాళ్ళందరూ అనేవాళ్ళు ఏందంటే ఇక్కడ మాత్రమే ఉండిపోతారు. మనందరికీ ఇక్కడితోనే పర్మిషన్ ఉండిద్ది. అది దాటి మనం వెళ్ళటానికి అయితే ఉండదు. మనకి దీని ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇలాంటి కౌంటర్స్ని అడిగినా కానీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం చూసినట్టయితే వీళ్ళందరూ పేరెంట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికి స్టూడెంట్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన పేరెంట్స్. అదేవిధంగా నైట్ టైం అయితే ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం నైట్ టైమే ఉంటవి. అవి కనబడేవన్నీ ఫ్లైట్స్ అవన్నీ ఏంటంటే ఒక సైడ్న పార్క్ చేశారు. అది డైరెక్ట్గా రన్వేకి కనెక్షన్ అయి ఉండిద్ది. ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న గొడుగు లాంటిది ఉంది కదా, దీంట్లో గన్ తీసుకొని ఒక ఆఫీసర్ అనే వాళ్ళు కూర్చొని ఉంటారు. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏదైనా వాళ్ళకి నెగిటివ్గా అనిపించిందంటే వెంటనే వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు. నేనైతే ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 కానీ టెర్మినల్ 1 కానీ కంప్లీట్గా మొత్తం కవర్ చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి మన ట్రాలీస్ కానీ మన లగేజ్ కానీ లోపలికి మనం తీసుకుని వెళ్ళడానికి వాటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ అనేవి మాత్రం టెర్మినల్ 1లోనే ఉండిద్ది. ఎందుకంటే టెర్మినల్ 2 అనేది రీసెంట్గా కదా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి తక్కువగా ఉన్నవి. ఇది మనం చూసినట్టయితే ఇది షటిల్. అంటే టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి కానీ 1-2కి కానీ మనం వెళ్ళడానికి ఏంటంటే ఈ షటిల్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఉంటుంది. ఇది చాలా బాగుంది. అదేవిధంగా గుర్తుంది కదా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది మీకు ఏ విధంగా ఉందో కూడా కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియో అనేది మొత్తం రికార్డ్ చేయడానికి. అదేవిధంగా టెర్మినల్ 2 మొత్తాన్ని నేను కవర్ చేశాను. టెర్మినల్ 1 కూడా ఇంకో వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం టెర్మినల్ 2లో ఉన్న ఫుడ్ కోర్ట్స్ మొత్తాన్ని చూసేద్దాం. కానీ టెర్మినల్ 1తో కంపేర్ చేసుకుంటే టెర్మినల్ 2లో మాత్రం చాలా తక్కువే ఉన్నవి. కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్స్, అంటే మనం ఏమైనా కొనాలన్నా కానీ ప్రైజెస్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్ ఇక్కడ ఏదైనా కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత పైన ఉన్న డిజైన్ చూడండి మీరు, లైట్స్ కానీ అవన్నీ చూడండి అసలు ఎలా ఉన్నాయో కదా, చాలా బాగున్నవి. ఇంకా నైట్ టైం అయితే బాగా రష్గా ఉండిద్ది. మేబీ 12-1 ఆ టైం అయితే ఫుల్ రషే. అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం నైట్ టైమే ఉంటాయి ఎక్కువ శాతం. డే టైం అనేది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది. అందువల్ల అంత కాంపిటీషన్ కానీ అంత ప్రెజర్ కానీ ఉండదు. ఇక్కడ మనం చూసినట్టయితే బొకేస్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబిలిటీగానే ఉండిద్ది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్ మాత్రం ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో అయితే. చూడండి అసలుకి నేనైతే ఒకటే చెబుతున్నాను, మీరు ఎవరైనా బెంగళూరు వెళ్ళినట్టయితే మాత్రం కెంపుగౌడ ఎయిర్పోర్ట్ అయితే విజిట్ చేయండి. అంటే మనకి లోపలికి ఫ్లైట్ లేకపోయినా పర్లేదు, అవుట్డోర్లో ఉండి ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇక్కడ అన్నిటికీ మీకు పర్మిషన్ ఇస్తారు ఇవన్నీ వెళ్ళటానికి, ఇవన్నీ చూసి రావచ్చు కూడా మీరు అవుట్డోర్లో ఉండి. ఇంకా మీ దగ్గర మనీ ఉంటే మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీయే. అదేవిధంగా ఇదంతా ఇంకా అవుట్డోర్, అంటే మనం ఎప్పుడైతే ఫ్లైట్ అనేది ఇక్కడ దిగుతారో దిగిన వాళ్ళు ఇంకా అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి ఈ వేలో నుంచి మనం వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ అంతా కార్ పార్కింగ్ కానీ ఇవన్నీ ఉండిద్ది. గుర్తుంది కదా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.